నోరు ఊరుతుంది ఇప్పుడు చూడు ఎట్లా తింటామంటే అట్లా తింటాం. మీరు అండుకుంటారా ఇట్లా? మీతోటి కాదు. స్వీట్ మనం ముందుగా స్వీట్ తిందాం. స్వీట్ ముందుగా తినద్దు, ఫోటో పెట్టుకోవాలా. ఇప్పుడు పప్పు గిడేనా గిడి. అబ్బా నిజంగా సూపర్ గాయస్, వేరే లెవెల్ గైస్. ఈరోజు అయితే శివరాత్రి సందర్భంగా మేమైతే 3 రకాల కూరలు అయితే వండేసాం. ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ అద్దం ఉంది. ఇదే నా మిర్రర్. ఫస్ట్ రైస్. ఓకే, అది ఎట్లా రైస్ కుక్కర్లోనే పెడతాం, మేమైతే పెద్ద కష్టపడం. సెకండ్ పప్పు. వావ్, బఠానీ పప్పు. నెక్స్ట్ చారు. చారు చారు ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంకోటి అవుతుంది మన ది గ్రేటెస్ట్ షెఫ్ రఘువర్ధన్ ఆలు కర్రీ చేస్తుంది. లాస్ట్ టైం కూడా శివరాత్రికి సేమ్ పప్పు చారు ఆలు కర్రీ, ఈ 3 కర్రీస్ తిన్నాం. ఈసారి కూడా అంతే. మాది కొంచెం స్పెషల్ కూడా. ఇంకోటి మర్చిపోయా, హెరిటేజ్ కర్డ్. దీంతో ఏం చేస్తామంటే స్వీట్ లస్సీ అయినా చేస్తాం, లేకపోతే రైతా అయినా చేస్తాం. రెండింటిలో ఏదో ఒకటి అలా అయిపోతుంది. అది అంతే, అలా చేసేస్తాం ప్రతిసారి. ఇది మాకు కొత్త ఏం కాదు, ప్రతిసారి చేస్తాం. చాలామంది ఏదో పెద్ద కష్టం అనుకుంటారు, అంతేం లేదు, సింపుల్గా చేసేయచ్చు. మనం వచ్చాడు మన వీరుడు. మహాశివరాత్రి టు ఆల్. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో గైస్, మీరు గుడికి వెళ్ళారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ప్రతిసారి అయితే టెంపుల్కి వెళ్తాను. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ వెమ్లవాడ అయితే వెళ్తాను. అక్కడ చాలా బాగుంటుంది. శివరాత్రి రోజు అయితే పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. ఎప్పుడన్నా మీరు ఎవరైనా చూసిరా? చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది నిజంగా. సో గైస్, వంట అయిపోయింది, కథం ఇప్పుడు ఉంటుంది చూడండి. తీ బ్రో, బ్రో. ముగ్గురం 3 ప్లేట్లు, 1 2 3. పప్పు ఇక్కడ చూసుకుంటే మనకు బఠానీల పప్పు, అందరూ వట్టి పప్పు అంటే ఆడ చారు ఉన్నాయి కదా. ఆడ రైతా ఉన్నది. మనం చూసుకుంటే రైట్ సైడ్లో వచ్చేసి చివరిలో రైతా ఉంది, దాని పక్కకు ఉప్పు డబ్బా, ఏ స్వీట్లు. శివరాత్రికి స్వీట్లు తింటే మంచిదంట. మనోడు తెచ్చిండు. ఇక మనోడు అన్నం తీసుకొని చెంచుతోడి కింద తెచ్చిండు. మరి ఇక కురిగిరే ప్యాకెట్లు ఆడ బోంది మిక్సర్ పొట్టిలో ఉంది, అది కూడా తెస్తే జర చల్లుకొని బుక్కచ్చు ఏమంటుండు. ఇక ఇతను నైట్ పాయింట్ వేసుకున్నాడు. మరి ఇలా గుడికి రాలేడు, నేనైతే వేసిన. ఇక ఇతను కూడా వచ్చి నిద్రం పోయి మంచిగా బొట్లు పెట్టుకొని మంచిగా కొద్దిసేపు ఉండి వచ్చినాం. ఆలుగడ్డ కూర, బఠాన్లు, టమాటాలు మంచి. అది చూడు ఎట్లా ఎంత మంచిగా ఉంది చూస్తే. నోరు ఊరుతుంది ఇప్పుడు చూడు ఎట్లా తింటామంటే అట్లా తింటాం. మీరు అండుకుంటారా ఇట్లా? మీతోటి కాదు. అగ్గ అబ్బా, కొత్తిమీర, కళ్యామాకు మొత్తం వేరే ఉన్నదా? రైట్. ఇప్పుడు ఇంత పప్పు, ఇంత సారు పోసుకొని స్వీట్ మనం ముందుగా స్వీట్ తిందాం. స్వీట్ ముందుగా తినద్దు, ఫోటో పెట్టుకోవాలా. ఇన్ని చిప్స్. ఇప్పుడు పప్పు గిడేనా గిడి. అబ్బా ఎంత మంచిది ముద్దపప్పు, మంచిగా ముద్ద. అసలు ఏమన్నానా? చలో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇదిగో, ఇది చారు, ఇది పెరుగు, ఇది ఆలుగడ్డ టమాటా, ఇది పప్పు. ఇప్పుడు ఈ 4ని తీద్దాంపా. సారు, ఆలుగడ్డ టమాటా, ఇంట్లో బఠాన్లు, ఇంత పప్పు. ముద్ద ఇట్లా అయింది. అబ్బా నిజంగా సూపర్ గాయస్, వేరే లెవెల్. ₹1000 ఇచ్చినా మీకు ఇలాంటి భోజనం దొరకదు. అర్థమైంది? సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.
ఉంటుంది ఇట్లా చేసుకోవాలి ఇట్లా. ఇంకేం తెలుసు మీకు తెలియదు. ఇదే గైస్ వేములవాడ. ఇక్కడే నైట్ అంతా ప్రోగ్రామ్ రన్ అయ్యేది. సో చాలా బాగుంటుంది, చూడండి కావాలంటే.